మన పెళ్లి గురించి నీ దగ్గర ప్రస్తావించను. నువ్వనుకున్నట్టే చేద్దావు కానీ కాకపోతే ఓ మాట అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏంటది? ఏం లేదు. పాప కోసం నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావు సరే, కానీ నా ఆఫీసులో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఉండదుగా? అసిస్టెంట్ మేనేజర్గా మా ఆఫీసులో పనిచేయొచ్చు. అలాగైనా నిన్ను రోజు చూస్తూ ఉండగలుగుతాను. ఆ తృప్తి నాకు చాలు. అలాగని ఆఫీసులో ఉండగా నేను నిన్ను ఇబ్బంది పెట్టను. మన జీవితం గురించి ఎప్పుడూ ప్రస్తావించను. నువ్వు హాయిగా స్వేచ్ఛగా నీ పని చేసుకుంటూ ఉండొచ్చు. ఒకసారి నేను చెప్పేదాని గురించి ఆలోచించు. చాలా థ్యాంక్స్. నేను ఇప్పటికే మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను. అలాగని మీ ఆఫర్ని కాదనడం లేదు. కాకపోతే ఇప్పుడే నిర్ణయం తీసుకోలేను. నాకు కొంత సమయం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. సరే.
మళ్ళీ పానకంలాగా తీసుకొచ్చావు. నేను చచ్చినా తాగను. అసలే మొహం అంతా పింపుల్స్ వస్తున్నాయి. ఈసారి ఇలా తీసుకొచ్చావో కాఫీ కప్పుని నీ మొహం కేసి కొడతాను. జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళి సరిగ్గా తీసుకురా. ఈ దిక్కుమాల కాఫీ కోసం బంగారం లాంటి నిద్ర చెడగొట్టాడు. ఈ ఇంట్లో సరైన బెడ్ కాఫీ కూడా కరువు వచ్చి పడింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. సమత, నువ్వు ఇక్కడే ఉన్నావా మమ్మీ? చూడనే లేదు. ఇవాళ కూడా బెడ్ కాఫీ బాగోలేదు. ఆ గోపికి నువ్వైనా చెప్పు. నీకెన్నిసార్లు చెప్పాను మమ్మీ, ఈ నాటు మనిషిని వాళ్ళ ఇంటికి పంపించేయమని. ఇంగ్లీష్ తెలిసిన బట్టలను తీసుకురమ్మన్నాను కదా. ఇతనికి ఏం చెప్పినా అర్థం కాదు. అన్నిటికీ తలుపుతాడు. ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అది సరే గాని ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత? ఇంతే కదా. ఇంకా 8 కూడా కాలేదు. 8 అయినా కాకుండా నన్ను లేపేశాడు మమ్మీ. పైగా దిక్కుమల్ల బెడ్ కాఫీ ఒకటి తీసుకొచ్చాడు. సమత, చిన్న పిల్లలా మాట్లాడకు. నీకింత వయసు వచ్చినా నిన్ను పొద్దున్నే ఒకళ్ళు నిద్ర లేపాలి. లేచి లేవకముందే బెడ్ కాఫీ ఇవ్వాలి. నీ పనులన్నీ చేసి పెట్టి నిన్ను కాలేజీకి సాగనంపాలి. ఇలాగైతే ఎలాగే? రేపు పెళ్ళయ్యాక ఎంత కష్టమో తెలుసా? ఏం కష్టం? ఏంటమ్మా కష్టం? ఇవన్నీ చేసే మొగుడైతేనే నేను పెళ్లి చేసుకుంటాను. అలాంటి వాడు ఎవడైనా దొరికితే తీసుకొచ్చి నా దగ్గర పడే. లేకపోతే పెళ్లి లేదు, గిల్లి లేదు. నిన్నసలు నేనే చెడగొట్టానే. అతి గారాబం చేశాను. నువ్విలా తయారవడానికి నేనే కారణం. సరే, అయితే తప్పెవరితో తెలిసిపోయింది కదా. లెంపలేసుకుని వదిలేసి. నువ్వు చేసిన తప్పుని నేను క్షమిస్తున్నాను. అదిగో నవ్వేసావు చూసావా? సీరియస్ గా ఉండటానికి నువ్వెంత ప్రయత్నించినా కుదరదు మమ్మీ. నా దగ్గర నువ్వలా ఉండలేవు. ఒకవేళ ఉన్నా చిటికలో నీ మూడు మార్చేస్తాను. నా సంగతి నీకు తెలుసు కదా. ఐ యామ్ ఎ మ్యాడ్ గర్ల్ మామ్. అవునవును, నిజమే. ఆ మాట మాత్రం నిజం. యు ఆర్ ఎ మ్యాడ్ గర్ల్. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మమ్మీ మమ్మీ, ఏం కావాలి? కొత్త ఇంగ్లీష్ మూవీ వచ్చింది మమ్మీ. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయంట. ఇవాళే ఆఖరి రోజు. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాలనుకున్నాం. కాలేజ్ పెట్టుకుని సినిమాకి ఎలా వెళ్తాం? అందుకే కదా నిన్ను అడిగేది. కాలేజ్ దారి కాలేజీ, సినిమా దారి సినిమాదే. అంటే ఏం లేదు. కాలేజ్కి ఇవాళ వెళ్ళకపోయినా రేపైనా వెళ్ళొచ్చు. సినిమాకలా కుదరదు కదా. అందుకని మమ్మీ మమ్మీ ప్లీజ్ సినిమాకి వెళ్తాను మమ్మీ. మా ఫ్రెండ్స్ అందరికి ప్రామిస్ చేశాను. ఈ ఒక్కరోజే, ఇంకెప్పుడు కాలేజ్ ఎగ్గొట్టను. ఎప్పుడు ఇలాగే చెప్తావు. మొన్న ఆ మధ్య అలాగే ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని 3 రోజులు సెలవు పెట్టావు. అసలు ఆ కాలేజీకి ఎవరు రారు మమ్మీ. రెగ్యులర్ గా వెళ్లేదాన్ని నేనే. నీకసలు విషయాలేవి తెలవు. అయినా మీ కాలం వేరు, మా కాలం వేరు. వదిలేసేయ్. అసలైనా ఈ చదువులకి మన జీవితానికి ఎటువంటి సంబంధము లేదు. ఇంటెలిజెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యు నో. అవునవును, నిజమే. నీకది చాలా ఎక్కువే ఉంది. ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువే. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వే ఒప్పుకున్నావు కదా, కాబట్టి సినిమాకి కూడా వెళ్ళొచ్చనమాట. బాయ్ మమ్మీ. థ్యాంక్ యూ. వస్తూ వస్తూ షాపింగ్ కూడా చేసుకుంటాను. అది కాదు, నువ్వు
గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా ఎర్లీగా వచ్చేసాను కదా, ఏం చేయను, మా వంట మనిషి 1 గంట ముందుగా లేపేశాడు. మళ్ళీ ఏం పడుకుంటానులే అని త్వరగా రెడీ అయిపోయాను. మంచి పని చేశారు. ఇంతకీ టిఫిన్ చేశారా? లేదు. నేను చేయబోతున్నాను, రండి ఇద్దరం కలిసి తిందాం. సమత కూడా వస్తే ముగ్గురం కలిసి తినొచ్చు కదా. అదే, దానికి ఇప్పుడే తెల్లారింది. లేస్తూనే బెడ్ కాఫీ బాగోలేదంటూ గొడవ చేసింది. ఇప్పుడే రాకుమారి రెడీ అవ్వడానికి పైకెళ్ళింది. అలాగా, పర్వాలేదు, వెయిట్ చేద్దాం. సమత 1/2 గంటలో రెడీ అయిపోతుంది. సరే, మీ ఇష్టం. మనకు అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ సైట్ సిటీకి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 1.5 గంట పట్టొచ్చు. వెళ్ళి రావడానికి డెఫినెట్గా 3 గంటలు అవుతుంది. అక్కడ 1 గంటన్నా పడుతుంది. మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి తిరిగి వచ్చేస్తాం. అయితే మా ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను ఆఫ్టర్నూన్ వరకు రానని. ఆ పని చేయడం మంచిది. ప్రైస్ గురించి ఇంకోసారి వాళ్ళతో మాట్లాడతానన్నారు కదా? అన్నాను, మాట్లాడాను కూడా. ఏమన్నారు? సుప్రతీక్ గారితో డైరెక్ట్గా ఆ విషయం గురించి మాట్లాడతామని అన్నారు. ఐసీ. ఆ విషయంలో ఏం మొహమాట పడద్దు. నువ్వు కొంచెం గట్టిగా ఉంటే వాళ్ళు తప్పకుండా దిగొస్తారు. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇటువంటి విషయాల్లో నేను చాలా వీక్. తెలిసిందే కదా, అందుకే నేను తోడుగా వస్తున్నాను. అంతగా అవసరమైతే నేను చూసుకుంటానులే. మమ్మీ, నేను రెడీ. ఫ్రెండ్స్ తో టిఫిన్ బయటే చేసేస్తాను. అట్నుంచి అట్లా సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం వస్తాను. అదేంటి, ఇప్పుడేగా వెళ్ళావు, అప్పుడే రెడీ అయిపోయావు? స్నానం చేసావా? అబ్బా మమ్మీ, అటువంటి ప్రశ్నలు అడగకూడదు, నేను సమాధానం చెప్పకూడదు. అర్థం చేసుకో. రోజు చేసే స్నానమేగా, లేట్ అయిపోతుంది. మళ్ళీ టికెట్స్ దొరకవు. సినిమా చూసొచ్చాక మధ్యాహ్నం చేస్తాను. అదేంటే? అదంతేలే, నువ్వు ఒప్పుకో. ఇదిగోండి, ఇది దీని వరస. నా వరస ఏంటి మమ్మీ? ఈ వయసులో అందరి వరసలు ఇలాగే ఉంటాయి. పెద్ద ఏవీ తెలియని పెద్ద మనిషిలాగా ఇప్పుడు ఇలా కూర్చుని కనిపిస్తున్నారు గాని అంకుల్, ఆ వయసులో ఎన్నెన్ని వేషాలో వేస్తుంటారు కదా అంకుల్? చూసావా మమ్మీ, అంకుల్ ఎంత తెలివైన వాళ్ళ. నోరు తెరిస్తే నిజం చెప్పాల్సి వస్తుందని నవ్వే సూరుకున్నారు. హీస్ ఎ గ్రేట్ డిప్లొమాట్, యు నో. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఏమోనే, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? స్నానమన్నా చేయకుండా సినిమా అంటూ బయలుదేరావు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇలా అయితే నిన్నెవడు చేసుకుంటాడే? నీ పెళ్ళవడం చాలా కష్టం. ఓ, అదా నీ బెంగ? అంత భయం ఎందుకు మమ్మీ? ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కన్నట్టు నన్ను చేసుకోవడానికి ఎవరూ ముందుకి రాకపోతే అంత ప్రాబ్లమే వస్తే ఈ అంకుల్ ఉన్నారుగా, ఈయన చేసుకుంటాను. ఏంటంకుల్, ఏంటి అలా చూస్తున్నారు? ఏ, మీ అందానికి నేను సరిపోనా? అయినా కాదని అనర్లే. నా అంత అందగత్తె కోరి మిమ్మల్ని చేసుకుంటానంటుంటే వద్దు పొమ్మంటారా? అలా చేస్తే గనక మీరు డామ్ ఫూల్ అనిపించుకుంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అబ్బా నవ్వు. నేనేదో ఇప్పుడే చేసుకోవడానికి రెడీ అయిపోలేదు. ఎవ్వరూ దొరక్కపోతే ఆ పని చేస్తానన్నాను. మీరేం ఎక్కువగా ఊహించేసుకోవద్దు. అల్లరికి కూడా ఓ హద్దంటూ ఉండాలి. ఏంటా పిచ్చి పిచ్చి వాగుడు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఊరుకో, సమతకిదంతా మామూలే కదా, ఏదో జోక్ చేస్తోంది. కాక నిజమే అనుకున్నారా? అమ్మా, ఆశ దోశ అప్పడం వడ. నేనేం మిమ్మల్ని చేసుకోను, అర్థమైందా? జోక్స్ కూడా ఓ పద్ధతి అంటూ ఉండాలి. నవ్వులల్లా నువ్వులవుతాయంటారు. ఏంటా మాటలు? నువ్వేం మాట్లాడినా ఊరుకుంటున్నానని ఇలా చేస్తున్నావు. చెప్పు, అంకుల్కి వెంటనే అపాలజీ చెప్పు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని లెంపలేసుకో. ఏంటి సుప్రతిక, ఏదో చిన్నపిల్ల సరదా కలా అంది, దానికి మనం ఇంత సీరియస్ అయిపోవాలా? ఫర్గెట్ ఇట్. చూసావా మమ్మీ, అంటే అంకుల్కి మనసులో నన్ను చేసుకోవాలనుంది. అందుకే నేను సారీ చెప్పేస్తే అది ఎక్కడ జోక్గా కన్ఫర్మ్ అయిపోతుందోనని నన్ను సారీ చెప్పనివ్వడం లేదు. అంతే కదా అంకుల్? అయినా మీరు మరీను ఆశ కూడా హద్దంటూ ఉండాలి. మీ వయసు వాళ్ళని ఎవరైనా వెతుక్కోవచ్చు కదా. నేనే దొరికానా మీకు? ఓసారి మా కాలేజ్కి రండి. మా లెక్చరర్స్ అందరూ మీ వయసు వాళ్ళు. సమత, ఇక నోర్మై, అపాలజీ చెప్తావా లేదా?
మమ్మీ ఈ గారాబం నా దగ్గర పనిచేయదు. సీరియస్ గా చెప్తున్నాను విను. వెంటనే అంకుల్కి అపాలజీ చెప్పు. సారీ మహాశయ, మిమ్మల్ని చేసుకోవాలని అనుకోవడం పెద్ద బుద్ధి తక్కువ పనే. అలాంటి ఆలోచన వచ్చినందుకు నాకు నేనే క్షమాపణలు చెప్పుకుంటున్నాను. సరేనా? అదా పద్ధతి. సే దట్ యు ఆర్ వెరీ సారీ రైట్ నౌ. నీకే చెప్పేది. సే దట్ యు ఆర్ వెరీ సారీ. అప్పటిదాకా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అబ్బా, దీన్నింత ఇష్యూ చేయాలా? మీకు తెలీదు, మీరు ఊరుకోండి. ఇలాంటి విషయాల్లో మనం పట్టి పట్టనట్టుంటే ఆ తర్వాత చాలా కష్టం అవుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగూ? ఇంత వయసు వచ్చింది, రేపంతా నన్నే కదా అనుకుంటారు. మొక్కై వంగనిది మానై వంగునా అని ఇప్పుడైనా మనం చెప్పకపోతే ఎలాగూ? చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ వెరీ సారీ అంకుల్. ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే? ఏంటమ్మా, మమ్మీ ఏదో సరదా కందిలే, నేనేం అనుకోలేదు. వెళ్ళు, నీకు సినిమాకి టైం అవుతుంది, వెళ్ళు. మా మంచి అంకుల్, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మా మమ్మీకి నేను అంతుపట్టను. వస్తా మమ్మీ. యూ డోంట్ వరీ అబౌట్ మీ. టిఫిన్ బయట చేసేస్తానులే. నీ ఇష్టం. ఓకే, సీ యు లేటర్. టేక్ కేర్. బై. చూసారా, వర్షం వెలిసినట్టయింది. అది ఇంట్లో ఉన్నంతసేపు ఒకటే హడావిడి. లేకపోతే ఎలాగూ? మళ్ళాగే కామ్గా కూర్చుంటే బోర్ కొడుతుంది. సమతే ఈ ఇంటికి జవం జీవం. నా జీవితం కూడా. ఏంటది? అబ్బా, ఒక్క చిన్న మాటకే అంత ఫీల్ అయిపోవాలా? టేక్ ఇట్ ఈజీ. ఐఎమ్ సారీ. ఎందుకో ఒక్కొక్కసారి ఇలా అయిపోతూ ఉంటాను. మీరు రండి, త్వరగా టిఫిన్ చేసి వెళ్దాం. మళ్ళీ ఆలస్యం అవుతుంది. ఓకే. మీరు ఇందులో కూర్చోండి. నేనేమి ఇంటికి గెస్ట్ని కాను కదా ఆ సీట్లో కూర్చోడానికి. ఇద్దరం ఎదురు బదురు కూర్చుందాం. సరే, మీ ఇష్టం.